ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జహీరాబాద్ పట్టణంలో అన్ని రంగాల కార్మికులు, ఒక మాటలో చెప్పాలనంటే సకల కార్మికులందరూ కూడా జహీరాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన మతోన్మాద విధానాలను అవలంబిస్తూ మతోన్మాద ఎజెండా తోటి కార్మికులను చీల్చి ఈరోజు లేబర్ కోడ్లను తీసుకురావడం కావచ్చు, నల్ల చట్టాలను తీసుకురావడం కావచ్చు, కార్మికులకు గుండె కాయ లాంటి 26 చట్టాలని 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈరోజు కార్మికులు వెన్ను విరిచే ప్రయత్నం చేస్తా ఉంది. కేవలం గుప్పెడు మంది పెట్టుబడిదారుల కోసం కోటాను కోట్లుగా ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం అనంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం లేదు. అందుకే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిఐటి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పేసి 400కు పైగా వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామీణ బంధు సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ నిరంతరంగా కల్పించాలి అనే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికులు కన్నెర చేస్తారు. ఆ రకంగా ప్రజాగ్రహానికి లోనవు కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.